అందరికీ నమస్కారాలు. సర్వశిక్షా అభియాన్లో పనిచేసినటువంటి బోధన 22 రోజుల నుంచి జరుగుతుంది. మన యొక్క డిమాండ్ ఒకటే, ఏంటి ఇక్కడ రెగ్యులరైజేషన్ కాదు, విద్యాశాఖ లోపల విలీనం కావడమే మన యొక్క డిమాండ్. విన్నారా? విద్యాశాఖలో ఎప్పుడైతే విలీనం అవుతామో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మనకు వర్తిస్తాయి. ఓకేనా? ఇదే మన మెయిన్ డిమాండ్, అంతే కదా. దీంట్లో నేను వరంగల్ జిల్లాలో 18 సంవత్సరాలు వరంగల్ బీఈడీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు వన్ డే ప్రైమరీ స్కూల్ టీచర్, స్పెషల్ టీచర్. తర్వాత గురుకులాలు పనిచేస్తున్నాను. పాడేరులో, విశాఖపట్నంలో ఏపీ రిజిస్టర్ స్కూల్లో కూడా పనిచేస్తున్నాను. తర్వాత బీఈడీ కాలేజీలో లెక్చరర్గా రెగ్యులర్ అవడం జరిగింది. 18 years ఐ వర్క్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ బీఈడీ కాలేజ్ వరంగల్. తర్వాత ఒక 5 జిల్లాల్లో డిఓ చేస్తున్నాను. నేను రిటైర్డ్ కావడం జరిగింది. ఇది నా యొక్క జీవిత ప్రస్తావన. ఇక్కడ మా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు కావడం అనేది ముఖ్యం. ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి పాఠశాలలు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఒకటి డే స్కూల్స్, రెండవది ఉపాధ్యాయులు 9:50 వస్తున్నారు, 4:45 వెళ్ళిపోతున్నారు. అదే రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి మొదలుకొని ఇక్కడ 24 hours పనిచేస్తున్నారు, అంతే కదా. మరి మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావాలి? రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మీకు రావాలనేది నా యొక్క ఆలోచన. 1, 2 చెప్తాను. ఇక్కడ ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెస్టులు కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళను రోస్టర్ పద్ధతి ప్రకారమే ఇంటిగా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా లోపల అప్పుడు 2005లో కూడా ఈ కేజీబీలో ఉన్నటువంటి బోధన సిబ్బందిని ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేస్తాం, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కండక్ట్ చేసి అదేవిధంగా మీకు కూడా ఉద్యోగాలు కూడా. మరి మీకు వాళ్ళకి తేడా ఉందా? ఎక్కడ తేడా ఉంది? 2 రకాల తేడా ఉంది. మిమ్మల్ని పిలిచే విధానంలో తేడా ఉంది, మీకు ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత తేడా ఉంది. ఇక్కడ మిమ్మల్ని ఎస్ఓలు అంటున్నారు, లేకపోతే మీకు సిఆర్టీలు అంటున్నారు. అక్కడ వాళ్ళని ప్రిన్సిపల్ అంటున్నారు, లేక పీజీటీ టీచర్లు అంటారు, అక్కడ టీజీటీ టీచర్లు అంటారు. అక్కడ పోతున్న ప్రిన్సిపల్ అంటున్నారు, ఇక్కడికి వచ్చి వేసుకుంటారు. మరి పాఠాలు ఎవరు చెప్తున్నారు? మీరు 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చెప్తున్నారు కొంతమంది, అది ఇంటర్మీడియట్ సెక్షన్ కూడా చెప్తున్నారు. అక్కడ కూడా మనకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరి ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు బోధించేటువంటి విద్యార్థినులు ఎవరు? బయట ఉన్నట్టు పిల్లలు, పరీక్ష లేకుండా తీసుకున్నట్టు పిల్లలు, బజార్లో ఇక్కడ తిరిగేటువంటి ఆడపిల్లలు. అదేవిధంగా రిజల్ట్ చూసి ఉంటే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇక్కడ 478 పాఠశాలలు, కేజీబీ పాఠశాలనే మన దగ్గర, మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో 478 పాఠశాల కూడా మనకు దగ్గర 98% 10th క్లాస్ టెస్ట్ వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు అనుభవం, ఎందుకంటే నేను చూసినాను కాబట్టి. అదేవిధంగా అదే మనకు రెసిడెన్స్ చూస్తే 98% లేదు, 94%, 93%, 92%. అంటే మరి దీనికి ఎందుకు శ్రమ ఎవరి దగ్గర అవుతుంది? మీద వాళ్ళదా? కేజీబీలో ఉన్నట్టు ఉపాధ్యాయులు. మరి ఇంత ఈ విధంగా ఉన్నప్పుడు మరి వేతనం లోపల కూడా మనకు ఇక్కడ వ్యత్యాసం ఉండకూడదు. కాబట్టి ఆ ప్రిన్సిపల్కు ఏదైతే శాలరీ ఇస్తారో ఇక్కడ ఉన్నట్టు ఎస్ఓకు అదే శాలరీ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీజీటీకి శాలరీ ఇస్తారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్టీకి శాలరీ ఇవ్వాలి. అక్కడ ఉన్నట్టు పీజీటీకి ఎంతైతే శాలరీ ఇస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పీజీసీఆర్టీ కూడా అదే శాలరీ ఇవ్వాలి. మరి ఇంత ఈ విధంగా ఉన్నప్పుడు మరి వేతనం లోపల కూడా మనకు ఇక్కడ వ్యత్యాసం ఉండకూడదు. కాబట్టి ఆ ప్రిన్సిపల్కు ఏదైతే శాలరీ ఇస్తారో ఇక్కడ ఉన్నట్టు ఎస్ఓకు అదే శాలరీ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీజీటీకి శాలరీ ఇస్తారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్టీకి శాలరీ ఇవ్వాలి. అక్కడ ఉన్నట్టు పీజీటీకి ఎంతైతే శాలరీ ఇస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పీజీసీఆర్టీ కూడా అదే శాలరీ ఇవ్వాలి. ఉపాధ్యాయులకు ఏదైతే మనకు ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుందో అన్ని ఫెసిలిటీస్ కూడా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసేటువంటి బోధనేతర సిబ్బందికి రావాలనేది మన యొక్క డిమాండ్ గా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాల్సుకున్నాను. ఎందుకంటే
2005 లోపల ఈ యొక్క ఇది ఇక్కడ ఎస్ఎస్ఏ స్టార్ట్ అయింది 2005లో, అంతే కదా. 2013లో ఇంకొకటి స్టార్ట్ అయింది మనకు, ఏంటిది మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది, ఆర్ఎంఎస్ స్టార్ట్ అయింది, అంతే కదా. అంటే 2005లో 2005లో ఎస్ఎస్ స్టార్ట్ అంటూ అది కేంద్రము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో స్టార్ట్. ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ యొక్క బోధన సిబ్బందిని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క జీతాలు ఇచ్చేసి వాళ్ళను పోషిస్తుంది, వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది. మరి అదేవిధంగా 2013లో ఉన్నటువంటి వాళ్ళని చేసినప్పుడు 2005లో ఉన్నటువంటి మనల్ని ఎందుకు చేయకూడదు? న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి మీరే. న్యాయం ఉందా లేదా? ఎవరు న్యాయం ఉంది? వాళ్ళని చేసినప్పుడు మనం కూడా చేయాలిగా. అంటే వాళ్ళు ముందు ఉన్నారా, మనం ముందు ఉన్నామా? మనం ముందుగా, అంటే మనకు ముందు చేసిన తర్వాత వాళ్ళకి చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, ఇది కేంద్ర ప్రభుత్వంతో ద్వారా ఎస్ఎస్ఏ నడుస్తుంది కాబట్టి దీన్ని చేయడానికి వీల్లేదు అంటున్నాం. సరే, ఓకే, అది కూడా మనం ఒప్పుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మనం వాడుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కలిపి దీన్ని టేకప్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. చేస్తే డెఫినెట్ వస్తుంది. ఈ విషయాలను మనం శాసన మండలిలో మాట్లాడాలి, ఈ విషయాలు మనం ఇక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాలి, ఈ విషయాలు మనం ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడాలి, ఈ విషయాలు మనకు స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడాలి. మరి వాళ్ళతో మాట్లాడాలంటే అన్ని రకాలైనటువంటి జీవుల మీద అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడగలుగుతారు.